అండి పద్మాస్ ఆల్ ఇన్ వన్ కి స్వాగతం. ఈ రోజు మల్టీ కలర్ తో స్క్వేర్ డిజైన్ చూపిస్తున్నాను. డిఫరెంట్ డిజైన్. ఫస్ట్ స్టార్టింగ్ లో లేస్ గొలుసు వేసుకుంటాం కదా, అలాగే వేసుకోవాలి. ఇది టేబుల్ మ్యాట్ కింద అల్లుకుంటే చాలా బాగుంటుంది. స్క్వేర్ డిజైన్ కదా. నేను మీకు చిన్నదే అల్లు చూపిస్తున్నాను, కాకపోతే అది మీకు సైజు టేబుల్ సైజుని బట్టి మీరు ఎంత కావాలంటే అంత అల్లుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫస్ట్ గొలుసు వేసుకోవాలి. ఈ తర్వాత డబుల్ క్రోషే అంటే బేస్ గట్టిగా ఉండడం కోసమే ఇలా వేస్తున్నాం, కానీ తర్వాత అదంతా సింగిల్ క్రోషే వస్తుంది. అది చిన్నగా ఉంటుంది కదా. స్టార్టింగ్లో బేస్ మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా డబుల్ క్రోషే వేస్తున్నాను. ఇలా చివరి వరకు అల్లుకోవాలి. ఇలా చివరి వరకు కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అసలు స్టార్ట్ అవుతుంది. ఇలా సింగిల్ క్రోషేతో వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ మనం సూది మీద ఊలు తీసుకోకుండా ఇలా డైరెక్ట్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, మళ్ళీ వెనక్కి వచ్చే థర్డ్ లైన్ అవుతుంది. ఇలా త్రీ లైన్స్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇక్కడ వరకు రావాలి. ఇలా 3 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే కలర్ అటాచ్ చేసుకోవాలి. చేసుకున్నాక దీనికి ఇప్పుడు 1 2 3 ఉంది కదా, ఈ 3 లైన్స్లోంచి డిజైన్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లైన్ వేసుకోవాలి, సింగిల్ లైను. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ ఇందులోంచి తీసుకోవాలి, సెకండ్ దాంట్లోంచి. ఇది ఫస్ట్ లైన్ కదా, ఇది సెకండ్ లైన్. ఇలా సెకండ్ లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 థర్డ్ లైన్ కదా, ఈ థర్డ్ లైన్లోంచి తీసుకోవాలి. ఇలా చూసారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ పొడవుగా వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ సెకండ్ ఫస్ట్, ఇప్పుడు డైరెక్ట్ ఫస్ట్. చూసారు కదా, మీకు చూడండి ఇలా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు సింగిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ సెకండ్లోంచి తీసుకోవాలి. ఇలా సెకండ్. మీరు సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ 1 2 3. మీకు ఈ లైన్ కన్నా నెక్స్ట్ లైన్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ అవుతుంది కదా, మిగతా 2 లైన్లు ఉండడం వల్ల మీకు అర్థం అవుతుంది అది. ఇప్పుడు మళ్ళీ సెకండ్, నెక్స్ట్ ఫస్ట్ లైన్. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్, థర్డ్, సెకండ్ అండ్ ఫస్ట్. చూసారు కదా, మీకు డిజైన్ షేప్ డిఫరెంట్గా తెలుస్తుంది కదా. ఇలాగే చివరి వరకు వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా ఒక లైన్ అయింది కదా, ఇది డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ 2 లైన్లు ప్లెయిన్గా వేసుకోవాలి. ఇలా సింగిల్ సింగిల్ తీసుకుని డైరెక్ట్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే ఈ లైన్ అంతా వేసుకుని మళ్ళీ సెకండ్ లైన్ ఇలా వచ్చి మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి వస్తుంది. ఇలాగే ఈ 2 రౌండ్లు కంప్లీట్ చేసుకోవాలి. ఇలా 3 లైన్లు పైన కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకో కలర్లు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ సింగిల్, తర్వాత డబల్ తీసుకోవాలి. నెక్స్ట్ డబల్, త్రిబుల్, నెక్స్ట్ డబల్ అండ్ సింగిల్, మళ్ళీ సేమ్ డబల్, త్రిబుల్, సింగిల్ ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? లేకపోతే డార్క్ కలర్ వేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. నేను అంటే లైట్ నుంచి ఇలా డార్క్ అయ్యేలా ఈ షేడ్స్ పెడుతున్నాను. లేదంటే వాటి లైట్ వాటి డార్క్ కూడా వేసుకోవచ్చు. సింగిల్ అయింది కదా, ఇప్పుడు డబల్, అండ్ త్రిబుల్, డబల్, సింగిల్ ఇలాగే చివరి వరకు వేసుకోవాలి. మనం ఏదైనా ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే డిజైన్ వచ్చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ఈ డిజైన్ వేసేస్తాం కదా, తర్వాత పై 2 లైన్లు ప్లెయినే వస్తుంది, ప్లెయిన్ వేసేసుకోవాలి. ఇలా 3 లైన్లు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో కలర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అంతే డిజైన్ మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్, మళ్ళీ సెకండ్, ఫస్ట్ ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి డిజైన్ మొత్తం. మనం ఏంటంటే ఈ 2 లైన్లోంచి తీస్తాం కాబట్టి ఈ డిజైన్ ఇలా సెపరేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు రెడ్లో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు 3 అయింది కదా, మళ్ళీ సెకండ్, ఇప్పుడు సింగిల్, నెక్స్ట్ సెకండ్ లైన్కి తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లైన్, మళ్ళీ సెకండ్ లైన్ అండ్ ఫస్ట్ లైన్. చూసారు కదా, ఇప్పుడు మీకు తెలుస్తుందా క్లియర్గా డిజైన్? ఇలాగ ఫస్ట్ లైన్ అంతా డిజైన్ వేసుకోవాలి. సెకండ్, థర్డ్ లైన్లు ప్లెయిన్గా వేసుకోవాలి. ఇలాగే మనకి ఉన్న కలర్స్ అన్నీ అల్లుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా అన్నీ అయిన తర్వాత చూపిస్తాను. ఇలా కలర్స్ అన్నీ సేమ్ అదే విధంగా అల్లుకోవాలి. సింగిల్, డబుల్, థర్డ్ లైన్ వరకు వచ్చి మళ్ళీ సింగిల్, డబుల్ రావాలి. చూసారు కదా, ఇలా స్టార్టింగ్ లైన్లోనే మొత్తం డిజైన్ వచ్చేస్తుంది. ఇలాగే మొత్తం అల్లుకోవాలి.
ఇలా మనం పొడవు వెడల్పు ఎంత కావాలంటే అంత అల్లుకోవచ్చు, ఎన్ని కలర్స్ అన్నా వేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇలా మల్టీ కలర్ చాలా లుక్ వస్తుంది. ఎంత సైజు పొడవు వెడల్పు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.